మేడ్చల్ జిల్లా బోడుపల్ లక్ష్మీ గణపతి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ డెవలప్మెంట్ పేరుతో సత్యారెడ్డి అండ్ అదర్స్ ఓనర్స్ దగ్గర కాలనీని ఆడుకుని ఉన్న 3 ఎకరాల ఖాళీ స్థలాన్ని తీసుకుని 25 ఫీట్ల లోతు సెల్లార్ తవ్వి వదిలేయడంతో వర్షపు నీటితో నిండి కాలనీ ఇండ్ల ప్రమాదానికి గురవుతున్నాయి. పాములు తేలు ఇళ్లలోకి రావడం, డ్రైనేజీ నీళ్లు తెలంగాణ ఫుడ్స్ కంపెనీ సెల్లార్లోకి వదులుతున్నారు. దుర్వాసనతో కాలనీ వాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. స్థలంలో 2018-19లో కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ వీళ్ళు 3 ఎకరాలని డెవలప్మెంట్కి తీసుకున్నారు. మిస్టర్ సత్యారెడ్డి అండ్ అదర్ పార్ట్నర్స్ ఓనర్స్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళ అసెట్స్ని దీనిలో ఏదో కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి దాదాపుగా 4-5 సంవత్సరాలు ఆ కాలం వెలుబుచ్చారు. దాని తర్వాత కరోనా తర్వాత ఈ టైంలో గత 2 సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్గా 25 ఫీట్ డెప్త్, మీకు వెనకాల కనిపిస్తున్న 25 ఫీట్ డెప్త్తో సెల్లార్ తీయడం జరిగింది, మొత్తం ఎంటైర్ ఏరియా మొత్తం కూడా. సో దానివల్ల మా కాలనీకి ఆనుకుని ఉన్న నివాస సముదాయాలన్నీ కూడా చాలా వరెస్ట్ పొజిషన్కి వచ్చినాయి. ఆ 25 ఫీట్ తీయడం వల్ల మొత్తం వాటర్ అంతా స్టాగ్నేట్ అయిపోయి ఈ వాటర్ని బయటికి పంపించలేక, దీనికి తోడు వర్షాలకి వచ్చే నీళ్లు, పైన తెలంగాణ ఫుడ్స్ నుంచి వస్తున్న వాటర్, ఇవన్నీ కలిసి ఇక్కడే స్టాగ్నేట్ అయిపోవడం వల్ల ఇక్కడ ఉన్న ఇండ్లకి ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో పాటు ఇక్కడున్న పాములు, ఏళ్ళు ఇట్లాంటివన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చేసేసి చాలా ప్రాణాపాయ స్థితిలో ఉంది మా కాలనీ అంతా కూడా. సో అందరు కాలనీ వాసులందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉంటున్నారు. సో దానికి మేము ఎన్నోసార్లు ఈ కంప్లైంట్ని సాల్వ్ చేయడానికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీతోని, ఈ ఓనర్ మిస్టర్ సత్యారెడ్డి అండ్ పార్ట్నర్స్తోని, స్థానిక మన బోడుపల్ కమిషనర్స్తోని, గత కమిషనర్ వెళ్ళిన రామాంజనేయులు సార్కి మనం ఇవ్వడం జరిగింది, రిప్రజెంటేషను కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శైలజా మేడం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ చేసి జస్ట్ చూడడం నా దగ్గర కోరితే వెంటనే 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించినాం. అది శాంక్షన్ కాకపోతే నా సొంత నిధులతోటి ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసి తర్వాత కాంట్రాక్టర్ గారికి చేయడం జరిగింది. అది ఆ వాటర్ కాలనీకి రాకుండా మేము ఎన్నో విధాలుగా అక్కడ బయటికి డ్రైనేజ్ ద్వారా, పైప్ లైన్ ద్వారా పంపించినాం. తద్వారా ఆ తర్వాత ఈ కృతిక డెవలపర్స్ అని సత్యారెడ్డి గారు తీసుకొని వారు మేము ఇక్కడ మంచి బిల్డింగ్ కడతామన్నా ఇక్కడ అది అంటే, సరేలే భయ్ మా కాలనీ మా యొక్క ఏరియా డెవలప్మెంట్ అవుతుందని మేము కూడా సహకారాలు అందిస్తామంటే, వారు డబల్ సెల్లార్ 20-25 ఫీట్లు తవ్వి మరి వారు కట్టుకుంటే బాగుండేదేమో, ఇక్కడ జనాలు వచ్చేది, బిల్డింగ్ తయారయ్యేది. అది కట్టుకోకుండా సుమారు 5 సంవత్సరాల నుంచి అలాగే వదిలిపెట్టి మరి ఆ వర్షంలో నీళ్ళన్నీ ఇక్కడ వచ్చి స్టాగ్నేట్ అయిపోయి ఇక్కడ బార్డర్ మీద ఉన్న ఇండ్లు సుమారు ఒక 15 ఇండ్లు, 20 ఇండ్ల వరకు చాలా ఎఫెక్ట్ అవుతున్నది. మరి వాళ్ళ ఇల్లు దశకి, రేపు భూమి మొత్తం నాణ్యత దశకిపోతే, వాళ్ళకి ఎక్కడన్నా ఎవరన్నా ఇల్లు కూలిపోతే ఎంత ప్రమాదం ఏర్పడుతుందో గౌరవ అధికారులు, మా మున్సిపల్ కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ధర్నా చేస్తామని చెప్పి మన కమిషనర్ గారికి ఇస్తే, కమిషనర్ గారు కూడా బిల్డర్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే భయపడి దీన్ని